నమస్తే మాస్టర్స్. మనందరి గురుగారైన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే ఈ జూమ్ వేదిక మీద వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే టీం జగద్గురు పత్రిజీ ఈ జూమ్ వేదికను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర అసూరి సార్ గారికి, ఇందులో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా, యాజమాన్యం మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే ఈ టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదికలో అప్పో దీపో భవలో భాగంగా పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో నడుస్తున్నటువంటి ఈ జూమ్ వేదికలో అప్పో దీపో భవలో భాగంగా మనకి ఈ రోజు శ్రీమతి అరుంధతి పుల మేడం గారు హైదరాబాద్ నుంచి ఇచ్చేస్తున్నారు. మేడం గారు యొక్క ధ్యాన అనుభవాలని మనతోటి పంచుకుంటారు మాస్టర్స్. మేడం గారు 2002లో ధ్యానంలోనికి రావడం జరిగింది. ధ్యానం చేస్తూ ధ్యానం యొక్క అనుభవాలతోటి, అలాగే ధ్యానం యొక్క ప్రచారము, ఈ విధంగా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు మేడం గారు. మేడం గారు టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరఫున హార్టీ వెల్కమ్ మేడం. ఓవర్ టు యు మేడం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ప్లస్ మీ గ్రూప్ లో ఉన్న సీనియర్స్ పెట్టిన వాళ్ళ మెంబర్స్ పేర్లు నాకు అంతగా తెలియదు కాబట్టి, కాకపోతే వాళ్ళని గుర్తుపడతాను. అరుణజ్యోతి మేడంని, మళ్ళీ ఇంకా సార్ని కూడా గుర్తుపడతాను. మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఒకటి ఏంటంటే, పెట్టింది చాలా గొప్పది. ఎందుకంటే జూమ్ క్లాస్ అయినా, మనకు మామూలుగా ప్రాక్టికల్ గా బయట జరిగే క్లాసులైనా చాలా ధ్యానం అనేది అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యాన ప్రచారం చేస్తామో, మన అనుభవాలు అనేవి ఉంటాయి. ఆ అనుభవం అయితే ఎప్పుడైతే పంచుకుంటామో, ఆ అనుభవం ద్వారా వచ్చే మార్పే మనకి ఇంకా చేయాలి, ధ్యానము ఇంకా ప్రచారం చేయాలి, అందరికీ చెప్పాలనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. నేను వచ్చి 2002లో వచ్చాను. నేను రాజేశ్వర్ పూల మా సారు, మా హస్బెండ్, తను ఫస్ట్ వచ్చారు. తను వచ్చినాక 1-2 months కి నేను వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇంట్యూషన్ అనమాట, అంటే ఏదో ఉంటుంది, ఏదో చేయాలి అనేసి. అనుకోకుండా తను వచ్చినాక తను క్లాస్ కి తీసుకెళ్లారు. అక్కడ సార్ని చూడగానే నా బాడీ అంతా వెయిట్లెస్ అయిపోయింది. పత్రి సార్ని చూడగానే నా బాడీ అంతా వెయిట్లెస్ అయిపోయింది అనమాట. 1 second లో పత్రి సార్ని నా కళ్ళతో చూడగానే వెయిట్లెస్ అయిపోయింది. నేను ఒక 5-6 months కూడా నా గురించి నాకు కూడా తెలియదు, నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ ధ్యానం చేయడము, ధ్యానం గురించి తెలుసుకోవడము, సార్ కళలో కనబడము, సార్ నాకు చెప్పడము. నాకు అప్పటి నుంచి కూడా ఒక ఇంట్యూషన్ అనేది ఏంటంటే, నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా మాట్లాడు, ఎవరితో మౌనంగా ఉండు. ఆల్రెడీ నేను అప్పటికి మౌనంగా ఉంటుంటే, ఇంకా మౌనంగా ఉండు, ఎవరితో మాటలు మాట్లాడొద్దు, నీ పనేంటిదో నువ్వే చేసుకో. ఎంత మంది తక్కువ మందితో మాట్లాడితే అంత ఎనర్జీ వస్తుంది. అది ఎవరో చెప్తుంటారు, నేను ఏంటిది ఇట్లా చెప్తున్నారు, అంతకుముందు లేనిది. ఈ ధ్యానంలో అనుభవాలు అంటే నాకు తెలియదు అప్పుడు. అసలు అప్పుడు క్లాసులలో ధ్యానం గురించి చెప్పి చెయ్యండి బాగుంటది, ఆరోగ్యం బాగుంటది, అనుభవాలు వస్తాయని. ఆ అనుభవం ఎట్లాంటిదంటే కూడా అప్పుడు క్లాసులలో ఎక్కువ ధ్యానము, తక్కువ మాట్లాడడం. ఇప్పుడేమో మనం అన్ని ఎక్కువనే ఉన్నాయి, ధ్యానం ఎక్కువ చేయించడము, అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. మనకి సీనియర్స్ ఉన్నారు, మాస్టర్స్ చెప్పేవాళ్ళు. అప్పుడు లేరు, చాలా తక్కువ. వాళ్ళకు ఒక అనుభవం వచ్చిందంటే అది అనుభవం అని కూడా తెలియదు అనమాట. ఆ విధమైన స్థితిలో నాకు ఒక 2 months నాకు పెద్ద పెద్ద అనుభవాలు వచ్చినా కూడా, నేను నాతో పాటు ఒక ఫ్రెండ్, తను ద్వారా తను ఇద్దరం కలిసి మనకి ఈ విధంగా మార్పు వస్తుంది, ఈ విధంగా అవుతుంది అని అనుకుంటుండే వాళ్ళం. కాకపోతే తర్వాత అర్థమైంది, ఇవన్నీ అనుభవాలు ధ్యానంలో వచ్చినవి అని కూడా మాకు తెలియదు అనమాట. అంత పెద్ద మార్పులు వచ్చినా కూడా తెలియకుండా ఉన్నాం. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది కొత్త వాళ్ళు చేస్తూ ఉంటారు. పాత వాళ్ళకు కూడా ఇది అనుభవం అని తెలీదు. అనుభవమే జ్ఞానం కదా. అనుభవాలను ఎప్పుడైనా పంచుకోవాలి, ఎప్పటికప్పుడు పంచుకుంటుండాలి అనుభవాలను. నేను 2002లో వచ్చిన తర్వాత, నేను వచ్చిన రోజు కూడా ప్రచారం స్టార్ట్ చేసిన. అదే రోజు ఈవినింగ్ వెళ్ళాను, మార్నింగ్ లేవగానే నైట్ కూడా ఇద్దరికి చెప్పాను నేను, మేము ఇట్లా నేర్చుకున్నాము, కళ్ళు మూసుకొని కూర్చోవాలి అనేసి. నెక్స్ట్ డే వాళ్ళని కూర్చోబెట్టడము, చేయించడము. ఆ తర్వాత 40 days లో క్లాసెస్ కండక్ట్ చేయడం. నాకు చిన్న చిన్న హెల్త్ ఇబ్బందులే కంప్లీట్ గా తగ్గిపోయినాయి. 1 2 3 4 అన్నట్టు రోజు ఒకటి అనమాట. అసలు టాబ్లెట్ వేసుకోను, కాకపోతే జలుబు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి,
పచ్చళ్ళు తింటే పడకపోవడము, పీరియడ్స్ ప్రాబ్లము, ఆ తర్వాత ఏంటంటే కోపం ఎక్కువ ఉంటుండే. ఎవరన్నా కరెక్ట్ పని చేయకపోతే కూడా వాళ్ళ అసలు వాళ్ళు భూమి మీద ఉంటే కూడా కరెక్ట్ కాదు అన్నంత కోపం ఉంటుండే అనమాట. అంటే కరెక్ట్ గా ఉండాలి. మళ్ళీ నేను ఏదైనా కరెక్ట్ గా పని చేయకుంటే ఎవరైనా చెప్తే నేను రిసీవ్ చేసుకుంటుంటే అది మార్చుకుంటుంది. ఆ స్థితిలో నేను ఉంటుంటే అనమాట. అట్లాంటిది ధ్యానంలోకి వచ్చినాక నాకు అర్థం కావడం, వాళ్ళు అట్లా ఉన్నారంటే వాళ్ళ స్థితి అది, మన స్థితి ఇది. మనం ప్రతిదీ మన కర్మను బట్టి జన్మ ఉంటుందని తెలుసు. కాకపోతే ఆ జన్మలో మనం నేర్చుకునేది ఏంది, నేర్చుకోకపోవడం ఏంది, తెలుసుకున్నది ఇంప్లిమెంట్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా అనుభవాలు వచ్చినాయి. ఇంకా ఒక అనుభవం నేను చెప్తాను. నాకు ఒక పెద్ద అనుభవం. నేను రోజు ప్రచారం చేయడము, ప్రతి పౌర్ణమికి వంట చేసి పంపించాను నేను మేదీపట్నం సెంటర్ కి. ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ పంపించాను నేను. 12 ఇయర్స్ అయితే పక్కా, 15 అంటే ఇంకా మిగతా 3 ఇయర్స్ లో అప్పుడప్పుడు పంపించాను. ఎప్పుడైతే వంట చేసి పంపించినప్పుడు నా బాడీ అంతా వెయిట్లెస్ అవుతుండే. ఒకసారి ఏమైందంటే పౌర్ణమి క్లాసు ఇట్లనే వర్షం పడుతుంది బాగా. అయినా కూడా నేను ఆల్రెడీ పంచొచ్చాను పాంప్లెట్స్, మిగతావన్నీ ఇంకా కొన్ని ఒక 1000 పాంప్లెట్స్ ఉంటే మా పాపను నాతో ఒక ఆవిడ ఫ్రెండ్ తను కూడా ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్ళి మిగతా ఉన్నాయి. నాకు కొంచెం తలనొప్పిగా ఉండేది, కొంచెం డల్ గా ఉండేది, జలుబు చేసి పడుకున్నాను. ఆ తలనొప్పి తగ్గింది కానీ అప్పుడు మరి అయినా కూడా నాకు మళ్ళీ అప్పుడప్పుడు కంటిన్యూ అవుతుండే. కంప్లీట్ గా తగ్గినా కూడా కొంచెం అప్పుడప్పుడు 1 మంత్ లో 1-2 టైమ్స్ వస్తుండే. రోజు ఉంటుండే ముందు తలనొప్పి. నాకు 20 days లో తగ్గింది, మిగతా ఒక 10 days అప్పుడప్పుడు వస్తుండే. ఆ రోజు తలనొప్పి ఉంటే నేను వాళ్ళని పంపించిన. ఆ పంపించినాక నైట్ నేను, మాది పాతిల్ అనమాట, బయట పడుకున్నా ఎక్కడ పడుకున్నా తెలియదు. నేను మార్నింగ్ నాకు వంట చేసింది కూడా తెలియదు. మా ఇంట్లో ఉన్నావిడ, ఆవిడ రెంట్కున్నావిడ జస్ట్ నాకు ఫ్రెండ్. తను వచ్చి ఏం వండినో నేను తీసుకొస్తాను అంటే, వద్దు నేను ఆల్రెడీ వండినా అంటే, ఏం వండినా అంటే గుర్తులేదు. తను వచ్చి నన్ను అడిగి వెళ్ళిపోయింది. నా లోపల నుంచి ఎవరో వెళ్ళిపోయారు. నాకు అప్పుడు నేను షాక్ తిన్నా అనమాట, అసలు ఏంటిది అనేసి. నాకు అసలు ఏం వండినా గుర్తులేదు. నాకు అంత ముందు నా తలనొప్పి మళ్ళీ అదే తలనొప్పి మళ్ళీ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, అవును నేను ఈ స్థితిలో ఉన్నా, ఈ రోజు ఇట్లా ఉన్నాను మార్నింగ్ అనేసి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే రోజు పప్పు కూర వండుతాం కదా, ఆ రోజు ఒక కూరగాయ పప్పు చారు చేసారు మాస్టర్స్. నిజంగా ఇల్లు ఉడ్చారు, గిన్నెలు తోమిరు, బట్టలు పిండిరు. మిషన్ ఉండే, మిషన్ కూడా పాడైంది అప్పుడు, వాషింగ్ మిషన్. ఆ బట్టలు పిండి ఇల్లు ఉడిచి తుడవడము, గిన్నెలు తోమడం, వంట చేయడము. నేను ఒక్క పని కూడా నేను ఏం చేయలేదు. నా లోపలికి వచ్చి నా పనంతా చేసేళ్ళారు మాస్టర్స్. నేను ఆ రోజు చాలా ఆశ్చర్యమైన, నాకు ఇది చాలా పెద్ద అనుభవం. ఇట్లా ఉంటారా మాస్టర్స్, హెల్ప్ చేస్తారని తెలుసు. మొత్తం కంప్లీట్ గా ఎవరన్నా వచ్చి మనకు పనమ్మాయిని పెట్టుకున్న, మన పేరెంట్స్ వచ్చినా, మన తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా ఏదో ఒకటి రెండు పనులు చేస్తారు కదా. కంప్లీట్ గా ఇల్లంతా నీట్ గా చేసి పనంతా చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు, ఓహో అంటే ఇంత ఉంటదా, ఇంకా ఏముంటదని నేను ప్రతిరోజు క్వశ్చన్ వేసుకుంటుంటే అనమాట. అంటే బాగుంది, నేను ప్రచారం చేస్తున్నాను, ఇంకా ఎట్లా చేస్తారు, ఇంకా ఏముంటాయి దీంట్లో, ఇంతవరకు నాకు తెలుసు అన్ని తగ్గుతున్నాయి, బాగుంది అని అనుకున్నాను అనమాట. ఆ ఆ అనుభవం వచ్చినాక నాకు నాకు అది అనుభవం అని కూడా తెలియదు. అట్లా వచ్చిర్రు వీళ్ళు, నాకు ఆ పని గుర్తు రాలేదు. నెక్స్ట్ డే క్లాస్, అదే రోజు ఈవినింగ్ క్లాస్ ఉండే. ఆ క్లాస్ ఉంటే ఆ క్లాస్కి వెళ్ళి ఆవిడ ఒక అమ్మాయిని అడిగా, ఆ 30 years ఉంటుండే అమ్మాయి. నేను 30 years కూడా కాదు, ఆ అమ్మాయి 20 years అమ్మాయి, జస్ట్ కాలేజ్కి వెళ్తుండే అమ్మాయి. ఆ అమ్మాయి క్లాస్ చెప్తుంది. ఆ అమ్మాయిని వెళ్ళేసి అడిగి నాకు ఇట్లా ఇట్లా వచ్చినాయి, ఇట్లా ఇట్లా అయింది అని చెప్పా. ఏం చేస్తారు అంటే ధ్యానం చేస్తారు. ఎన్ని గంటలు అంటే 5-7 hours ప్రచారం. అంటే ఈ పాంప్లెంట్స్ అన్ని నేనే పంచా. ఇంకేం చేస్తారంటే వంట చేసి నేనే తీసుకొచ్చిన అనమాట. ఆ రోజు ఈవినింగ్ కూడా నేనే తీసుకెళ్ళిన. ఆ తర్వాత నైట్ పౌర్ణమి అనమాట, అప్పుడు నైట్ టీలు పెట్టడం అది నేనే. మళ్ళీ మిడ్ నైట్ 2 o'clock కూడా టీ పెట్టడము. ఆ తర్వాత మార్నింగ్ టీ పెట్టడము, ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడము అన్ని చేశారు కదా మీరు, అన్ని నేనే చేసిన అని చెప్పిన. మీరు అన్ని చేసినప్పుడు మాస్టర్స్, మీ పనంతా మీరు పడుకున్న పాంప్లెట్స్ పంచడానికి మీ ఇంటెన్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి మాస్టర్స్ మీ లోపలికి వచ్చి మీ పనంతా ఇంట్లో చేసిపోయారు అని చెప్పారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఇట్లా కూడా ఉంటుంది ఆ మెడిటేషన్ లో. నేను ఎన్ని రోజులు గుర్తు చేసుకున్నా నాకు గుర్తు రాలే. మనం ఈ రోజు పని చేస్తే ఈ రోజు గుర్తొస్తుంది కదా, ఈ రోజు ఈ పని చేసినాము, ఈ పని అయిపోయింది. ఆ పని చేసేటప్పుడు మనకి ఏమి ఇబ్బంది అయింది కూడా ఒక 10 days అయినా చెప్పగలుగుతాం కదా మనం.
అట్లాంటిది ఆ రోజు కాదు, నేను 1 వీక్ కూడా గుర్తు చేసుకుని ఆ రోజు వంట చేసింది, ఇంట్లో పనంతా చేసింది గుర్తులేదు. మాస్టర్స్ వచ్చి చేసి మళ్ళీ తర్వాత నాకు ఆ తలనొప్పి తగ్గించుకొని ఈవినింగ్ వంట చేసిన అనమాట. ఇది ఒక చాలా పెద్ద అనుభవం నాకు నా జీవితంలో. నేను ఆ రోజు డిసైడ్ అయిపోయినా, దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పటి నుంచి నేను నీకు మొక్కను, నేను ధ్యాన ప్రచారము ఇంకా ఉధృతంగా చేస్తాను, నా లైఫ్ లో నేను భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా ధ్యాన ప్రచారమే చేస్తాను అని అనుకున్నాను. నిజంగా ఆ ఆ రోజు నాకు వచ్చిన అనుభవం, నాతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను చూసిరు. నేను అక్కడే కూర్చున్నా, పొద్దున్న లేసి కూడా అక్కడనే కూర్చున్నానంట. నేను లోపలికి కూడా వెళ్ళలేదు. కానీ నా బాడీ, నా నా శరీరంలోకి వాళ్ళు ప్రవేశించి వాళ్ళు వంట ఒక వితిన్ సెకండ్లలో చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంట్లో పని అంతా కూడా. అదొక పెద్ద అనుభవం నాకు. మళ్ళీ ఇది ఇంకొక అనుభవం చెప్తాను. నేను ఒకసారి ఇట్లనే 2004 లో నేను ఒక ఏరియాలో ప్రోగ్రామ్కి వెళ్ళాను. నేను పత్రి సార్ది వెళ్ళినప్పుడు నాకు అడ్రస్ తెలియట్లేదు. అందరూ వద్దమ్మా, నైట్ 6-7 అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. నేను కాదు, నేను క్లాస్ వినాలి, సార్ క్లాస్ వినాలి అనేసి తిరుగుతూ ఉన్నాను. ఎంతమందిని అడిగినా అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటిది అని అడుగుతాను. నేను అడ్రస్ అడుగుతుంటే ఆ రోజు మా సార్ రాలే, నేను ఒక్కదాన్నే వెళ్ళిన అనమాట. అయితే ఒక అతను దూరం నుంచి వస్తున్నాడు. వచ్చి నా దగ్గరకు వచ్చి, నువ్వు ఏదైతే వెతుకుతున్నావో అది ఇక్కడ లేదు, ఆ పక్క గల్లీలో నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఉంది. ఆ అక్కడ లోపలికి వెళ్ళినాక కూడా ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అక్కడ నువ్వు వెళ్ళి కూర్చుంటే నీకు క్లాస్ ఉంటది అని చెప్పిండు అనమాట. చెప్పి వెనక్కి అట్లానే వెళ్ళిపోయాడు. తన లోపల ఫేస్ లో సార్కి ఎట్లా, పత్రి సార్కి ఎట్లా గ్లో ఉంటుందో ఆ విధంగా గ్లో ఉంది. నాకు అప్పుడు ఓషో అంటే తెలియదు, తను ఎవరో కాదు ఓషో. డైరెక్ట్ తనే వచ్చి నిజంగా ఆ తను వచ్చి మాట్లాడి నాకు చెప్పేసి, ఆ, నేను అడగక ముందే, నా అడగక ముందే నాకున్న డౌట్ ని క్లియర్ చేసి తను అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి అసలు కనబడలా, మాయమైపోయాడు. ఇది నేను ఆ రోజు నేను ఆశ్చర్యపోయినా. అంత అసలు ఆయన ఫేస్ లో గ్లో, ఆయన చెప్పిన మాట, నేను ఆ వితిన్ సెకండ్ నా బాడీ అంతా, నేను ఎంతసేపు నడిచినా కదా నా బాడీ పెయిన్స్ అన్ని కూడా పోయినాయి తను నా దగ్గరకు వచ్చే వరకే. ఆ మాట చెప్పగానే నేను కూల్ అయిపోయినా. ఆ తర్వాత తను ఎవరో ఉంటారు, సార్ లాగా ఎవరో గురువు అయినా అని అనుకున్నాను. నాకు తర్వాత ఏంది, ఒక 2 years తర్వాత తెలుసు తను ఓషో అని. కానీ తన ఫేస్ గుర్తు పెట్టుకున్నా. అప్పటికి మా ఇంట్లో తను బుక్స్ లేవు ఎక్కువ నా దగ్గర. బుక్స్ ఉండే కానీ ఓషో బుక్స్ లేకుండే. ఆ ఓషో బుక్స్ తర్వాత చూసినాక నేను ఇతన్ని చూసిన అంటే తను ఎవరో కాదు ఓషో అని చెప్పారు. ఆ పైన బుక్ పైన రాసి ఉంటే అవును కదా, అందరూ ఓషో బుక్స్ చదివే వాళ్ళు నేను ఈ అనుభవం చెప్తే చాలా సంతోషపడ్డారు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాక ఆ నిజంగా తను చెప్పినట్టు ఒక 1 కిలోమీటర్ల దూరంలో ఉండే. నేను లేట్ గా వెళ్ళాను కాబట్టి చైర్స్ లేవు, నాకు కింద కూర్చున్న ఓపిక లేకుండే. ఆయన కింద కూర్చోవాల్సి వచ్చింది. కూర్చున్నాక నేను ఇంటికి వెళ్ళడం నాతో కాదు, అంత బాడీ పెయిన్స్. మళ్ళీ మళ్ళీ 1 కిలోమీటర్ నడిచిన కదా, కింద కూర్చున్నా. నేను ఆల్రెడీ కొంచెం లావు. అట్లాంటప్పుడు ఆ ఇబ్బంది అవుతుంటే నేను వెళ్ళాను ఇంటికి. నన్ను ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే వెళ్తాను, లేదంటే నైట్ ఇక్కడ కూర్చుంటా అనేసి కూర్చున్నా. అనుకొని నేను కొంచెం మొండి మనిషిని, ఏదన్నా అనుకుంటే చేస్తాను అనమాట. అట్లా కూర్చుంటే ఏమైంది తెలుసా, మా మేనకోడలికి ఆ పిల్లలు కాలేరు, సంతానం కాకుంటే తను నేను చెప్పిన మెడిటేషన్ గురించి వాళ్ళ ఏరియా అని అంటది. తను వాళ్ళ ఆటో నడిపిస్తాడు ఆ అబ్బాయి. వాళ్ళ ఆటోలో వచ్చి నన్ను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఆటో తీసుకొచ్చి ప్రోగ్రామ్ అయిపోగానే నన్ను తీసుకొని ఆటోలో కూర్చోబెట్టి నన్ను ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళు కూడా ఆ రోజు నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోయారు. నేను నాకు ఈ అనుభవం ఎంతో గొప్పది అనిపించింది నిజం కదా. అంటే నేను లేవలేని స్థితిలో, నేను నిజంగా చాలా మొండి, ఏదైనా పని చేస్తా అంటే చేస్తాను, లేదంటే అంటే చెయ్య. అట్లాంటిది నా దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి అడిగి మేము వెళ్తున్నాం, నిన్ను తీసుకెళ్తాము అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయినా అనమాట. ఆ తర్వాత వాళ్ళకి చెప్పా, ఇట్లా ఎవరో ఒక అతను వచ్చిండు, నాకు ఇట్లా కనబడ్డాడు, ఇట్లా చేసిండు అంటే. లాస్ట్ కి సార్ క్లాస్ అయ్యేటప్పుడు మాత్రం నేను వచ్చినాకనే సార్ క్లాస్ చెప్పాలి, అప్పటిదాకా సార్ క్లాస్ చెప్పొద్దు అని సంకల్పం పెట్టుకొని ఆ ప్రోగ్రాంకి వెళ్ళా. నేను వెళ్ళినాక 2-3 minutes కి పత్రి సార్ క్లాస్ స్టార్ట్ చేసిండు అనమాట. అది ఇంకా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళిందే సార్ క్లాస్ వినడానికి. నేను వెళ్ళి సార్ క్లాస్ అయిపోయిందంటే డిసప్పాయింట్ అవుతాం కదా. అప్పుడు సార్ క్లాస్ వింటే ఒక ఏంటంటే 1-2 months ఫుల్ మీల్స్, మనం ఏదైనా నచ్చిన ఫుడ్ తింటే ఎట్లా ఫీల్ అవుతాము, ఎవరైనా నచ్చిన వాళ్ళని కలిస్తే ఏ విధంగా ఫీలింగ్ ఉంటుండే అట్లా ఉంటుండే అనమాట. సార్ క్లాస్ వింటే ఆ విధమైన ఫీలింగ్ ఉంటుండే, ఫుల్ హాయిగా.
అసలు ప్రశాంతమైన స్థితి, ఆ మాటలు, ఆ ఆలోచన, సార్ చెప్పినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలన్న బుద్ధి. అసలు అప్పుడు క్లాసులు అంత అద్భుతంగా ఉంటుండే ప్రతిసారి. స్టార్టింగ్ క్లాసులు వింటే మారాలన్న ఇంటెన్షన్ అన్నమాట. అసలు ఎట్లా అంటే ఒక స్టూడెంట్ ఒక టీచర్ తనకే చెప్తున్నాడు సార్ అన్న ఫీలింగ్ వస్తుండే. అంత బాగుంటుండే ఆ క్లాసెస్. అవి విన్నాక అట్లా వెళ్ళిపోవడము, ఆ ఆటోలో వెళ్ళడము, అదొక పెద్ద అనుభవం నాకు. ఇది రెండు. ఇంకో అనుభవం చెప్తాను అది. నేను ఒకసారి మాది ఫ్యాక్టరీ, ఒక 30 మెంబర్స్ వర్క్ చేస్తారు. కరెంటు పోయింది. హాఫ్ డే వరకు రాదు అంటే ఇంట్లో రైస్ బ్యాగ్లు ఉన్నాయి. అవి అంత చెత్త ఉన్నాయి, చేయించమంటే వాళ్ళు కూడా పని చేస్తారు, మనం ఫ్రీగా కూర్చుంటే బాగుండదు అని వాళ్ళ పక్కకు కూర్చున్నాను. ఆ డస్ట్ అంతా నా కళ్ళల్లో పడ్డది. ఆ పడ్డప్పుడు అందరు పిల్లలు కన్ను కంప్లీట్ రెడ్ అయిపోయి బాడీ అంతా షేక్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్లలో అయిపోతే పిల్లలు ఏమన్నారు, హాస్పిటల్కి వెళ్దాం కన్ను పోతుంది అని. నేనన్నా నేను మెడిటేషన్ చేస్తాను, మీకు అందరికి మెడిటేషన్ గురించి చెప్తాను. నేను టాబ్లెట్ వేసుకోవడము, డ్రాప్స్ వేసుకోవడం ఏంది, నేను ఖచ్చితంగా ఏ డ్రాప్ వేసుకోను. మాస్టర్స్ ఉంటారు, హాల్లో హెల్ప్ చేస్తారు. నేను ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను, ఆగండి అనేసి నేను రూమ్ లోకి వెళ్ళి నాకు కూర్చునే స్థితి లేదు, బాడీ అంతా షేక్ అవుతుంది. బెడ్ మీద పడుకున్నా ఒక 2 మినిట్స్ లోపల ఒక అతను నీడలాగా వచ్చిండు. నేను డోర్ పెట్టుకుంటే ఎట్లా వచ్చిరు అనుకుంటున్నా. ఆ వచ్చిర్రు, వచ్చి 2 మినిట్స్ లోనే మళ్ళీ బయట నుంచి పిల్లలు డోర్ కొట్టి, అమ్మ ఆటో అతను వచ్చిండు, ఆ లోడ్ వేయాలి, ఆ సరుకులు వేయాలి అని వాళ్ళు వచ్చి పిలవగానే వెళ్ళిపోయినా. ఆ 2 మినిట్స్ లోపలే ఎవరైతే ఆ బ్లాక్ గా ఉన్న అతను వచ్చిండో తను నా కన్ను తక్కువ చేసి వెళ్ళిపోయాడు అనమాట. నాకు కూడా తెలియదు. నేను బయటికి వెళ్ళినప్పుడు నా బాడీ షేక్ అయ్యేది, ఏం షేక్ అవ్వట్లేదు. ఆ తర్వాత పిల్లలందరూ ఆ లోడ్ అంతా అయిపోయినాక వాళ్ళు మీరు డ్రాప్స్ వేసుకొని అన్నారు, మరి ఎట్లా వేసుకున్నారు, కన్ను తెల్లగా అయిపోయింది, మామూలు కన్ను ఈ నొప్పి ఉన్న కన్ను కన్ను మంచిగా అయిపోయింది అనమాట. ఎట్లా అయిపోయింది అని అడిగారు. అయిపోయింది అడిగితే నేను అన్నాను, అవును నేను అద్దంలో చూసుకున్నాను, అవును కదా మంచిగా అయిపోయింది, నా బాడీ షేక్ అవ్వట్లేదు, నేను హాయిగా ఉన్నాను అని నేను గుర్తు చేసుకుంటే అప్పుడు ఎవరో వచ్చిర్రు. ఆ గేట్ క్లోజ్ చేసారు, ఆ మెయిన్ గేట్ మన ఇంట్లో అంటే క్లోజ్ చేసి తాళం వేసారు, ఎవరు రాలేదు అని చెప్పారు. మెయిన్ గేట్ క్లోజ్ చేసినా ఎవరు వచ్చిర్రు అని ఆలోచిస్తే ఏంటి మాస్టర్స్ వచ్చి నాకు తగ్గించిపోయారు అనమాట. విత్ ఇన్ సెకండ్ లోపల నా కన్ను తగ్గించిపోయారు. పిల్లలందరికీ కూడా తెలుసు, వాళ్ళు ఏదైనా వస్తువు ఎక్కడైనా పెడితే వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాలి నాకు. నేను మాత్రం వెతుక్కొని ఇంట్లో ఏ డ్రాప్స్ ఏ టాబ్లెట్స్ లేవని కూడా తెలుసు అనమాట. వాళ్ళు అప్పుడు ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా ఆ రోజు ధ్యానంలో కూర్చున్నారు. కూర్చొని రోజు నేను ఒక 1/2 వాళ్ళకి వర్క్ తగ్గించి ఒక 30 మినిట్స్ మెడిటేషన్ చేయించి పంపిస్తాను. ఖచ్చితంగా మెడిటేషన్ చేయంటే వాళ్ళని వర్క్ చేయమంటారు. కానీ అందరూ ఏంటంటే కరెక్టే, అమ్మ చెప్పేది కరెక్టే చెప్తుంది అనేసి అందరికి ఒక 1/2 మెడిటేషన్ ప్రచారం కూడా ఎవ్రీ మంత్ పౌర్ణమికి ఆ 15 మెంబర్స్ ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రచారంకి వస్తారు. వాళ్ళందరూ పాంప్లెంట్స్ ఇవ్వడము, ఎవరన్నా క్వశ్చన్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు కూడా చెప్తారు ధ్యానం చేస్తే చాలా మంచి మార్పు ఉంటది అనేసి. అదొక అనుభవం. నాకు ఆ కన్ను కంప్లీట్ గా తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి చెప్తా నేను. ఉమ్, ఏంటంటే ఒకసారి ఏమైందంటే ఇట్లానే ఫ్యాక్టరీ నడుస్తుంది, పాంప్లెట్స్ పంచాలి. ఉమ్, అంతా ఆ రోజు లాస్ట్ డే, మాకు ట్రాన్స్పోర్ట్ లో మాల్ పంపించాలి. చాలా కష్టం అది పంపించడము, ఎందుకంటే పని కాదు. కానీ నేనేమన్నా ధ్యాన ప్రచారం ముఖ్యము, రేపే క్లాస్ ఉంది అనేసి సూపర్వైజర్ కి చెప్పేసి ఆ 15 మెంబర్స్ పిల్లలని తీసుకొని వెళ్ళినా నేను. తను సూపర్వైజర్ ఏమన్నాడు, మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అని. ఏదన్నా ఒక రీజన్ చెప్పు, ధ్యాన ప్రచారం పోయింది అంటే కాదు వాళ్ళు వినరు, నన్ను తిడతారు అని. కరెంటు పోయిందని చెప్పేసి అన్నాను. అంటే కరెంట్ అతనికి ఫోన్ చేస్తారు అన్నాడు. సరే నువ్వు చెప్పేసేయాలి, మేము గేట్ దాటుతున్నాము, కరెంటు పోయింది, నిజంగా పోయింది, ఉన్న కరెంటు పోయింది. ఆ తర్వాత ఒక 1 అవర్ లో 2 అవర్స్ ప్రచారం చేసి వచ్చినాము. మేము లోపల గేట్ లోపలికి వస్తున్నాము, కరెంట్ వచ్చింది. నిజంగా ఇది మిరాకిల్. ఆ తర్వాత ఏంది, టైము అయిపోతుంది కదా, టైం అయితే ఆగదు కదా, ఆ టైం ని సెట్ చేయాలి కదా మేము మళ్ళీ. నేను ధ్యానంలో కూర్చొని నా టైం సెట్ కావాలి, ఈ మాల్ అంతా వెళ్ళిపోవాలి, నేనైతే అనుకున్న ధ్యాన ప్రచారం చేసిన కదా అని ఒక్కటే నిమిషం అంది, అది కూడా నా టైం వేస్ట్ అవుతుంది కదా, నేను కూర్చుంటే అక్కడ పని అయిపోతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కూర్చొని బయట ఉన్న ఒక 5 మందిని తీసుకొచ్చిన, వాళ్ళకి దండం పెట్టి మాది ఇట్లా లోడ్ పోవాలి, మీకు తెలుసు కదా, మీకు 1 అవర్ పని చేస్తే నేను డబ్బులు ఇస్తాను అంటే ఆటో అతను హెల్పర్
ఆయన హెల్పర్ వాళ్ళిద్దరు మేమిద్దరం అంతా ఒక 5-6 మంది 6 మంది వాళ్ళు అందరూ వచ్చి అక్కడ వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఏమైంది తెలుసా, ఆ లోడ్ పోయేటప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా ఒక ½ అవర్ లేట్ ఉంది అని మాకు మెసేజ్ వచ్చింది. ఇది మిరాకిల్ కదా. అసలు అందరూ ఎంత సంతోషపడ్డారు అంటే ఇంత బాగుంటుంది ధ్యానము. నిజంగా ఆ రోజు సంతోషంతోని తబ్బిబ్బైపోయారు అనమాట. ఎందుకంటే టెన్షన్ గా వాటర్ కూడా తాగాలమ్మ, పని అయిపోవాలి. ట్రాన్స్పోర్ట్ లో మాల్ పోకుంటే 5 lakhs మాకు లాస్ అన్నమాట. అది ఫ్యాక్టరీకి మళ్ళీ తీసుకోడు ఆ లోడు. వాళ్ళు సంతోషంగా ఇంత బాగుంటది ఆ ధ్యానము. మీరు చెప్తే ఏమనుకున్నాము, మాకు సార్ పెద్ద సార్ తిడతాడు, మీరు వినరు వాళ్ళు వినరు. ఆ లోడ్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అక్కడ కరెక్ట్ టైంకి సెట్ అయిపోయింది. అట్లా అంటే ఇది కూడా ఒక అనుభవమే కదా. ఆ కరెంటు పోవడము, తను అబద్ధం ఆడకుండా ఉన్న నిజం చెప్పడము, తర్వాత కరెంట్ రావడము, ఇట్లాంటివన్నీ. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే మేము ధ్యాన ప్రచారము క్లాసెస్ పెట్టాం. ఆ, ఏది గుడిమల్కాపూర్ మా ఏరియాలో అశోక గార్డెన్స్ లో వాళ్ళు ఎప్పుడు కనీసం ఒక 20 years మాకు హెల్ప్ చేసారు. వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు మా బాబు చిన్నగా ఉండే, నేను పర్స్ మర్చిపోయినా, క్లాస్కి వెళ్ళేసి మా సార్ పెట్టారు క్లాసు. ఆ పెట్టినప్పుడు ఏమైందంటే మేము రిటర్న్ లో, నేను వాడు సతాయిస్తుండు వాళ్ళ ఫుడ్ తినమంటే, సీనియర్లు కదా నేను, వాడు చిన్నోడు కొంచెం ఎందుకు జలుబు చేసింది మనకి ఆల్రెడీ, తీసుకొని వచ్చేసిన. ఇంట్లో ఫ్యాక్టరీ ఉంటుంది పని ఉంటుంది అని. వాడు ఐస్ క్రీమ్ కావాలండి, నా పర్స్ లేదు. అప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు లేవు కదా, చిన్న ఫోన్, నార్మల్ ఫోన్ నాకు అప్పుడు. ఎట్లా అర్థం కాలేదు. వాడు రోడ్డు మీద కూర్చున్నాడు, నేను రాను అనేసి. లారీలు వస్తున్నాయి, వాడు మధ్యలో కూర్చున్నాడు, సైడ్ లో కూర్చుంటే ఏం కాకపోతుండే. ఏం చేయాలో అర్థం కాలేదు. మాస్టర్స్ కి క్వశ్చన్ వేసుకున్నాను, నేను ఏం చేయాలి, వీడు ఇట్లా అయిపోయాడు, నాకు అర్థమయ్యట్లేదు, ఎవరైనా ఒకరు వచ్చి హెల్ప్ చేయరు నాకు అని. నాకు ఎవరైనా ఒకరు హెల్ప్ చేయాల్సిందే ఇప్పుడు, నేను నాకేం చేయాలని అర్థం అవ్వట్లేదు అని గట్టిగా అనేసిన నేను. అనగానే నిజంగా అండి, నమ్మరు మీరు అందరూ, ఒక్క 2 seconds లలా మా అన్నయ్య వెనక కార్లో వచ్చి, నేను అన్న 2 నిమిషాలకే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ చూసి బ్యాగ్ చూసిన, బ్యాగ్ మా అన్నయ్య కార్ ఆపి నిలబడ్డాడు. నిలబడి ఎక్కేషేరు కార్లో అన్నాడు. అదేంటి, నాతో పాటు ఉన్నావిడ నాకు ఫ్రెండ్ ప్రచారంలో ఉంటుండే, ఆవిడ ఏమన్నదంటే, నువ్వు అన్నావు 3 సార్లు చూసినాం, వెనక్కి చూడగానే మీ అన్నయ్య ఉన్నాడు. యా, అంటే మనం అనుకున్నాం కదా, మనకు నిజంగా అవసరం కదా. అవసరం ఉన్నప్పుడే మనకున్న స్పిరిచువల్ గా బెనిఫిట్స్, సంకల్పాలు మనం నెరవేర్చుకోవాలి. అనవసరంగా మనం ప్రతి విషయానికి సంకల్పం పెట్టుకుంటాం, అనవసరమైన వాటికి పెట్టుకోవద్దు. అది నాకు తెలియకుండానే నేను ఆ విధంగానే ఉంటానన్నమాట. కానీ అది నిజమని తర్వాత నాకు ఈ మధ్యన తెలిసింది. అవసరమైన వాటికే మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు డబ్బులు ఉంటాయి, ఏది అవసరము మనకు ఖచ్చితంగా దానికి ముందు ఖర్చు పెడతాం. అవసరం లేని ఖర్చు పెట్టాలన్నా వద్దని ఉండాలి కదా. ఇక్కడ కూడా ధ్యానం ఎంత చేస్తామో, ధ్యాన ప్రచారం ఎంత చేస్తామో, ఆ శక్తిని మన అవసరానికి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. నిజంగా నాకు అప్పుడు అవసరం. అప్పుడు తను వచ్చేసి కార్లో ఎక్కించుకొని బేకరీకి తీసుకెళ్లి ఇప్పించి ఇంటి దగ్గర వదిలేసి, ఆ మళ్ళీ ఎప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకు, ధ్యాన ప్రచారంకి పోయినా అని చెప్పేసి మా అన్నయ్య వెళ్ళిపోయింది ఇక. అంటే ఆ విధంగా నాకు చాలా ఉన్నాయి. ఇంకొక అనుభవం చెప్తా నేను. ఒకసారి ఆ, మా ఇంట్లో ఏమైందంటే గ్యాస్, చేవెళ్ళలో శారదా మేడం, తను పిరమిడ్ కట్టించింది. తను కూడా చాలా బాగా ప్రచారం చేస్తుంది. ఆ ఆ మేడంకు మధ్యరాత్రి 12 గంటలకు గ్యాస్ అయిపోయింది. మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంది పెద్ద ఎత్తున, ధ్యానంది. అందరినీ గ్యాస్ అడిగింది, ఇవ్వలేదంట. లేదు మాకు ఒకటే ఉంది, ఏదో రీజన్ చెప్పారంట. నాకు కాల్ వస్తే నేనేమన్నానంటే, నాకు ఒకటి కాదు 2 తీసుకెళ్ళరి, నేను మార్నింగ్ ఏరియాలో ఇడ్లీ అమ్ముతారు కదా, ఆ ఇడ్లీ తీసుకొచ్చి మా పిల్లలకు బాక్స్ లో పెడతాను, 2 తీసుకెళ్ళరి అంటే, లేలే ఒక్కటి సరిపోతుంది మేడం అన్నారు. ఆ నిండు ఒకటి తీసుకొని వెళ్ళారు. ఆ నిండు ఒకటి తీసుకెళ్ళినాక 12 గంటల రాత్రి మబ్బులో, ఎర్లీ మార్నింగ్ టైం 4 o'clock అది ఓపెన్ చేస్తారట గ్యాస్. అది మొత్తం తోట కదా, ఆ మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. ఓపెన్ అయిపోయింది గ్యాస్. ఇక్కడ మాకు ఇబ్బంది ఏం కాలేదు అనమాట.
తర్వాత వాళ్ళు కాల్ చేసి మేము ఎంతో మందికి ఫోన్ చేసినాం ఇవ్వలేదు, మీరు మనస్ఫూర్తిగా ఇచ్చిరు, మీకు ఇబ్బంది అయ్యేది ఉంటే ఆ గ్యాస్ ఎవరు ఇవ్వకుండా మీ ద్వారా తీసుకొని ఆ గ్యాస్ ఓపెన్ ప్లేస్ లో అయిపోయింది. ఆ వంట చేసే అతను మాకు చుట్టాలు, అబ్బాయి దూరం చుట్టాలు ప్లస్ ఇంటి పక్కకే ఉంటాడు అనమాట. తను ఏమన్నాడంటే, అక్క ఎప్పుడు ధ్యానం గురించి చెప్తావు, నువ్వు నిజంగా ఆ గ్యాస్ ఎవరు ఇవ్వలేరు, నువ్వు ఇస్తాను, నువ్వు మాట్లాడము, మేము తీసుకురావడము, మేము ఓపెన్ ప్లేస్ లోనే చేసినాము, లేదంటే మీరు ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుండే అన్నాడు. లేదు అంటే నిజంగా అందరు చనిపోతుండే అని చెప్పారు. అది పెద్ద అనుభవం కదా. 2 days తర్వాత మా గ్యాస్ అయిపోయింది, అదే గ్యాస్ పెడుతుంటుంది మమ్మల్ని కాపాడడానికి మాస్టర్స్. అది ఒక పెద్ద ప్లాన్. అది నా నా మనసు కూడా టెస్ట్ చేసినట్టే కదా మాస్టర్స్. నేను ఇవ్వకపోతే నాది అప్పటికి క్లోజ్. నాకు నిజంగా ఇంకొకటి ఏంది, అది కూడా చెప్పాలి మీకు. నేను 22 years నుంచి చేస్తున్నాను. నాకు న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సైకాలజీ, జ్యోతిష్యము, వాస్తు వాస్తు ప్రాక్టీస్ చేయలేదు, నేర్చుకున్నా. కలర్ వాస్తు కూడా ప్రాక్టీస్ నేర్చుకున్నాను, కానీ ప్రాక్టీస్ చేయలేదు. ఆ చెప్తాను చిన్న చిన్న బిట్స్. ఆ తర్వాత ప్రశ్న శాస్త్రము, జ్యోతిష్యము, జ్యోతిష్యంలో 4 రకాలు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫేస్ రీడింగ్, ఇవన్నీ నేను నేర్చుకొని 10 years అయింది. యూట్యూబ్ లో ఛానల్ ఉంది. నేను పూజా టీవీలో 4 years కింద మాట్లాడినా. తర్వాత శ్రీ సన్నిధి టీవీలో లాస్ట్ ఇయర్ మాట్లాడినా. నా ఛానల్ పెట్టుకొని నేను 2 years, బుద్ధ స్పిరిచువల్ ఛానల్. నేను వేరే ఛానళ్లలో మెడిటేషన్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు నన్ను పిలవలేదు. నేను నేను నా ఛానల్ నేను పెట్టుకున్నా. ఎందుకంటే ఏం చేసినా నేను పూజలు చెప్పాను, ఓన్లీ ధ్యానం గురించే రెమెడీ చెప్తాను, ధ్యాన ప్రచారం గురించి రెమెడీ చెప్తాను. వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, సబ్జెక్ట్ బాగుంది కొంచెం మార్చుకోరి అన్నారు. నేను మార్చుకోలేను, ఎందుకంటే నేను దానితోటే మంచిగా నిజంగా కూడా ఇప్పుడు అందరూ జ్యోతిషం చెప్పే వాళ్ళు కూడా మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారము ధ్యానం చేస్తేనే తగ్గుతాయని తెలుసు అనమాట, మాకు అందరికి తెలుసు. కానీ బయట పబ్లిక్ ఎట్లా చెప్పాలి, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు కదా, వాళ్ళు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. నేను మాత్రము అట్లా కాకుండా ఇట్లా చెప్పినందుకు వాళ్ళు ఓకే అన్నారు, మళ్ళీ పిలవలేదు. నా ఛానల్ నేను అది రన్ అవుతుంది, తక్కువ మంది చూస్తారు, కాకపోతే రిజల్ట్ అయితే ఉంది. బయటి దేశం నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయి. వాళ్ళు ఫస్ట్ వెజిటేరియన్ అవుతారు, తర్వాత నేను చెప్పినవన్నీ పాటిస్తారు, వాళ్ళకి పిఆర్ రావడము, వాళ్ళందరూ మంచిగా కావడము. ఆస్ట్రేలియాలో పెద్ద పిరమిడ్ కూడా ఫ్యూచర్ లో రాబోతుంది. ఆ తర్వాత అమెరికా నుంచి, ఆస్ట్రేలియా, లండన్ అన్నిటి నుంచి డబ్బులు వస్తుంటాయి, మెడిటేషన్ కి ఇస్తుంటారు వాళ్ళందరూ కూడా. మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయినప్పుడు ఒక మేడం అమెరికా నుంచి ₹1,00,000 పంపించింది మన ప్రోగ్రామ్ కి, మెడిటేషన్ కి. నేను వాళ్ళందరు డాక్టర్లు, ఆవిడ చెప్తే నేను మాట్లాడిన మాటలకు ఆమె కూల్ అయిపోయి తను మెడిటేషన్ కి ఇవ్వమన్నా, నాకు వద్దు అని చెప్తే ₹1,00,000 పంపించింది ఆవిడ. నేను ఏదో 5,000 పంపిస్తుంది అనుకున్నాను, 2,000 5,000 పంపిస్తుండొచ్చు అనుకున్నా. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇంకొక వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఒక 10,000, 8,000, 5,000 అట్లా వాళ్ళందరూ కూడా 70,000 పంపించారు. 1,70,000 వచ్చినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు మా చుట్టాలలో కూడా నాతో చెప్పించుకున్న వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కి ఇవ్వండి అంటే వాళ్ళందరూ కలిపి కూడా ఒక ₹20,000 ఇచ్చారనమాట. నాకు ఈ సబ్జెక్ట్ మీద వచ్చిన ప్రతి రూపాయి, నేను వెళ్తే ధ్యాన ప్రచారం కోసమే వెళ్తాను కాబట్టి ఆటో డబ్బులకి, ఆటో బుక్ చేసుకున్నప్పుడు ప్లస్ ఇంకా ఏంటంటే ప్రోగ్రామ్స్ కి ఇవ్వడము. ఎక్కువ మటుకు హైదరాబాద్ లో ఇస్తాను, అప్పుడప్పుడు కర్తాల్లో ప్రోగ్రాంలకు ఇస్తుంటాను. ఇప్పుడు 41 days లాస్ట్ మంత్ అందరి ఇళ్లలో ధ్యానం పెట్టాము. మేము అందరి ఇళ్లలో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించి స్టార్టింగ్ 8 మందితో స్టార్ట్ చేస్తే లాస్ట్ కి ఒక 50 మంది 60 మంది అయిపోయినాం. అంటే ఆ ప్రోగ్రామ్ కి 3 hours మెడిటేషన్, తర్వాత సజ్జన సాంగత్యము, లంచ్ అరేంజ్ చేసుకున్నాము 41 days లో. అది కంప్లీట్ అయిపోయినాక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవాలయాల్లో ధ్యానము. ఇప్పుడు ఈ రోజు సండే రోజు ఎవరు గుళ్ళకి రారు, ఇళ్లలో పంపించారు కాబట్టి కొత్త వాళ్ళు ప్రచారంకి వస్తున్నారు కాబట్టి ఈ రోజు సండే రోజు మేము పిరమిడ్ లో మెడిటేషన్ పెట్టుకున్నాము. పెట్టుకున్నప్పుడు అక్కడ మెడిటేషన్ లో ఇప్పుడు 11 o'clock స్టార్ట్ అయింది. మన జూమ్ క్లాస్ ఉంది కాబట్టి ఇది అయిపోయినాక 11 to 1 వరకు పెట్టుకున్నారు. ఆ తర్వాత వెళ్ళొచ్చు అనేసి రెడీ అయి ఉన్నా నేను. అట్లా అయితే ఇది కూడా 41 days లో ఈ రోజు 13వ రోజు. అట్లా అంటే ఇది కూడా అయిపోయినాక ఇంకా కొత్తగా చేద్దాము అనేసి. ఎంత ధ్యాన ప్రచారం చేస్తే అంత మంచిది. నేను ఏ రోజు ఎవరితో మాట్లాడినా
హాయ్ నన్ను మీరు ధ్యానం చేస్తున్నారా, నేను ధ్యానం చేస్తాను అని మాట్లాడతాను. చుట్టాలు నన్ను చూసి భయపడతారు. ఫ్రెండ్స్ అయితే నా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఇది ఏమంటే ధ్యానం చెప్తుంది, వెజిటేరియన్ అమ్మని చెప్తుంది అనేసి. స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లేదు నాతోని. నాకు చాలా మంది చుట్టాలు కూడా కట్ అయిపోయారు. మాట్లాడితే ధ్యానం చెప్తుంది, జ్యోతిష్యం ఇష్టం కాబట్టి రిలేషన్ పెట్టుకున్నారు. తప్పదు అనేసి ఒక ½ అందరు మెడిటేషన్ చేస్తున్నారు. కొంతమంది వెజిటేరియన్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ మాత్రము ధ్యానం చేస్తున్నారు. ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు, కాకపోతే 10 10 మినిట్స్. 10 మినిట్స్ లో సరిపోదు. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు 2 సార్లు ఖచ్చితంగా కూర్చోవాలి. ప్లస్ ఇంకా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇంకొక డైలీ 2 3 అవర్స్ కూర్చుంటేనే మనం బయటికి రాగలుగుతాం, మన గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా నా అనుభవాలు చెప్తా నేను. నేను మొన్న 41 days పెట్టినప్పుడు మా బాబు హాస్టల్ పెట్టిండు, రన్ చేయడం నేను చూసుకుంటున్నాను. అందుకే మీ దాంట్లో జాయిన్ కావడం, నేను టైం మెయింటైన్ చేస్తాను. 5 10 minutes లేట్ అయింది కదా, అక్కడ వాళ్ళు కాల్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఇంటికి వచ్చిన, వర్షం పడుతుంది కాబట్టి మార్నింగ్ లేకపోతే వెళ్ళిపోతుంటే, కానీ ఇక్కడ ఉండి అక్కడ అన్ని పంపించిన. కొన్ని వాళ్ళకు అక్కడ అవసరం ఉండి వాటర్ రావట్లేదు అంటే ఫోన్ కాల్స్ చేస్తున్నా. అక్కడ స్టార్టింగ్ 41 days పెట్టినప్పుడు నాకు టైం సెట్ అయిపోయింది. నా పని అయిపోయినాకనే ఆ టైం 11 అవుతుండే అనమాట. నేను ఈ టైంలో నా పని కావాలంటే అసలు కాదు, కానీ అయిపోతుండే. అంటే మాస్టర్స్ నా పని కోసము టైం ఆపేసారు. నేను అడిగిన టైం ఆగిపోవాలి, నా పని అయిపోవాలి అనేసి. అది అడగడం నేను తప్పు, ఇంకా నేను అడిగినాక నాకు ఆ అనుభవం వచ్చినాక ఇట్లా అడగడం తప్పు కదా నేను అని అనుకున్నా. విశ్వాన్ని నేను అడిగిన, నా పని అయిపోయినాక టైం రన్ కావాలి అని. ఇది ఇది ఎవరు నమ్మరు, ఇది నిజం. నా పని ఒక 2 hours లో అయ్యే పని 1 hour లో అయిపోతుండే. ఆ టైము అప్పుడు 8 కావాలంటే 8 అవుతుండే. 8 o'clock వరకు అంత పని కాదు, కానీ అయిపోతుండే అనమాట. అది నేను ఆ 41 days లో నాకు ఇది పెద్ద అనుభవం. టైం ఆగిపోవడం ఏంది అనేసి చాలా ఆశ్చర్యం వేసింది. డబ్బు కన్నా విలువైంది సమయం, అంతే కదా. సమయం లేకుంటే ఏం చేయలేం, సమయం ఉంటే అన్ని సాధించగలరు. సమయమే సాధన అంటారు. నా ఆ సమయాన్ని కూడా నేను పట్టుకోగలిగిన అన్న సంతోషం కాదు, అది తప్పు అని కూడా అర్థమైంది. కానీ నా స్థితి అది ఆ టైంలో, నా పరిస్థితి అని అనమాట. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పడం, వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేయడము, అక్కడ ఉన్న వాళ్ళకి పని వాళ్ళతో ఫుడ్ అరేంజ్ చేయించి పని వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఎన్నో రెస్ట్రిక్షన్స్ అయినాయి ఆ 41 days లా. ఎందుకంటే నేను పెట్టడం ఫస్ట్ టైం నా సొంతంగా. ఎప్పుడు మా హస్బెండ్ తో నేను ఇద్దరు ఇన్వాల్వ్ అయి పెడుతుంటే, నేను ఆ 41 days నా సొంతంగా పెట్టాను. తనకు కూడా చెప్పకుండా అక్కడ హాస్టల్ నుంచి స్టార్ట్ చేశా. పెట్టినప్పుడు నాకు ఎన్ని ఇబ్బందులు అంటే వేరే వాళ్ళు వదిలేస్తారనమాట. అంటే అట్లాంటి అనుభవాలు వచ్చినాయి కూడా. అంటే ఆ ఇబ్బంది అనుభవాలు కూడా వచ్చినాయి. వచ్చినా కూడా నేను ఏ విధంగా ఉంటానని మాస్టర్స్ నాకు టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ లో గెలిచిన నేను. నాకు టైం కూడా సెట్ అయిపోయింది. పని వాళ్ళు లేకున్నా నేనే 60 మందికి వంట చేసి రెడీ చేసి బయటికి వచ్చి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాను నేను. మా ఫ్రెండ్స్ అందరు కూడా సహకరించారు. ఎంత 40 members సహకరించారు. అందరూ ఒక్కరు కూడా డుమ్మా కొట్టకుండా ఆ ప్రోగ్రామ్ ని అద్భుతంగా జరుపుకున్నాం మేము. అప్పుడు అనిపించింది అనమాట, ఒక మంచి పని మనం చేయాలనుకుంటే ఎంతో మంచి మంచి మంది మనకు కనెక్ట్ అవుతారు. అంతమంది కొత్త వాళ్ళు ఒక 6 months 1 year 2 months నుంచి చేసేవాళ్ళు 41 days లో అద్భుతంగా జరిపించారు వాళ్ళందరూ. నేనే మధ్య మధ్యలో జాయిన్ అయ్యనమాట. పెట్టింది నేను, కానీ నేను అయ్యింది తక్కువ. కాకపోతే ఆ ప్రోగ్రామ్ మాత్రం అద్భుతంగా జరిగింది. అప్పుడు ఏమనిపించిందంటే, నేను ముందు కూడా చెప్పిన, నేను ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నా మాట వస్తుంది, నా ఆలోచన వస్తుంది, నా కాళ్ళు వస్తాయి అప్పుడప్పుడు, మిగతా ఏవి రావు. ప్రోగ్రామ్ మాత్రం అద్భుతంగా జరుగుతుంది. మనం మంచి కోసం చేస్తున్నాము. మీరు కూడా అదే విధంగా ఆలోచన పెట్టుకొని మీరు మాత్రం అందరు ఖచ్చితంగా రావాలి. నేను ఫ్రీగా ఉంటే మాత్రం వస్తానంటే అది నిజంగా ఆ ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. ఇప్పుడు కూడా ఇంత వర్షం పడుతున్నా ఎవ్వరు ఆగట్లేదు, వెళ్ళడము చేసుకోవడము. ఆ టైంలో ఒక 10 minutes వర్షం కూడా కూల్ కావడం. ఆ గుళ్ళో వాళ్ళు కూడా దేవాలయాల్లో ధ్యానం పెట్టినప్పుడు గుళ్ళో పూజారులు కూడా వాళ్ళు అసలు ఒప్పుకోరు ఆ గుడి వాళ్ళు, కానీ ఏమనకుండా ఓకే కూర్చోండి ధ్యానం చెప్పారని చెప్పారంట. నిజంగా అద్భుతంగా అనిపించింది అనమాట. ఎంత ధ్యాన ప్రచారం ఎంత బాగుంటదంటే, నేను ఇక్కడ ఆటో వస్తే బాగుండు అంటే వచ్చి నిలబడ్డాడు. ఆటో అతను నన్ను ఏమి అడగొద్దంటే ఏమి అడగలేదు. ఆటో అతను నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళాలి, ఆ గల్లీలో ఆటో వెళ్ళదు కానీ తీసుకెళ్ళాలి. అంటే తెలుసా, ఆ ఆటో అక్కడ లోపల వరకు తీసుకెళ్ళాలని వాళ్ళు కూడా తీసుకెళ్లి నన్ను వదిలేసిన టైంలు
అన్ని అయినాయి. నేను అప్పుడు అనిపించింది నాకైనా అనుభవం నేను అందరికీ చెప్పాలి కదా. అందుకే మీరు అడిగినప్పుడు ధ్యాన అనుభవాలే చెప్తాను నేను. ఎందుకంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు అనుభవాలను గ్రహించాలి. క్లాసులు పెట్టినప్పుడు కూడా మన అనుభవాలను గ్రహించాలి. 41 days పెట్టినప్పుడు స్టార్టింగ్ నేను లాస్ట్ 35వ రోజు నుంచి నాకు జలుబు చేసింది బాగా. చేసినప్పుడు గొంతు పట్టేసుకుంది, అసలు మాట్లాడడానికి రాదు. 41 డే లాస్ట్ డే మేము ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నాకు మాట్లాడడానికి రాదు, వస్తలేదు. కానీ నేను మైక్ పట్టుకోవాలి కదా, నేనే చెప్పాలి. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో నా గొంతు కరెక్ట్ అయిపోయింది, నా బాడీ అంతా వెయిట్లెస్ అయింది. అంతకుముందు జలుబుతో కాళ్ళు బాడీ అంతా పెయిన్స్ ఉండే. ఆ టైం స్టార్ట్ అయిన టైం నుంచి 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు బాడీ అంతా వెయిట్లెస్ అయిపోయి, గొంతు అంతా కరెక్ట్ అయిపోయి, ఫేస్ అంతా కరెక్ట్ అయిపోయి, పెయిన్స్ లేకుండా హాయిగా ఉన్నాను. అంతసేపు నిలబడి కూడా అక్కడిక్కడ తిరుగుకుంటా మాట్లాడుకుంటా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు గమనించారు నన్ను. అవును మీరు చెప్తారు, ఈ రోజు ప్రాక్టికల్ గా మేము మిమ్మల్ని కరెక్ట్ కళ్ళతో చూసినాము. మీరు మార్నింగ్ నిన్న నైట్ ఎట్లా ఉన్నారు డల్ గా, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లా హాయిగా ఉన్నారు అంటే ఆ మార్పు గ్రహించారు కదా అని చెప్పిన అనమాట. అంటే ఆ విధంగా ఉంటది. మళ్ళీ తర్వాత 2014లో నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుండి ఎమ్మెల్యే లాగా కూడా నిలబడ్డప్పుడు, అప్పుడు కూడా బయటి వాళ్ళు భక్తి ఛానల్ వాళ్ళందరూ కూడా ఆ నన్ను వేరే ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వచ్చారు. వచ్చి మాట్లాడితే పత్రి సార్ ఏమన్నాడు, ఎవరు నిలబడ్డారో వాళ్ళే మాట్లాడతారు అని. వాళ్ళు వేసే క్వశ్చన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. బయటి వాళ్ళు కదా, మన సొసైటీ వాళ్ళు కాదు, మన క్లాసుల లాగా ఉంటారు. నేను ఏ విధంగా చెప్తాను మా సార్ కూడా అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను, కానీ చెప్పగలిగినాను. చెప్పగలగడం, ఇంకోసారి జలుబు చేసినా కూడా మాట రాకున్నా కూడా వాయిస్ మంచిగా అయిపోయి చెప్పగలిగిన. ఇవన్నీ కూడా ఎన్నో మిరాకిల్స్ ఉంటాయి. ప్రతిసారి గమనిస్తే మనకు అన్ని తెలుస్తుంటాయి అన్నమాట. ధ్యాన అనుభవాలు అనేవి చాలా గొప్పవి. ఇవన్నీ మనకి ఏ అనుభవం వస్తుందని గమనించుకుంటే మాత్రం జీవితంలో ధ్యానం ఎంత గొప్పదో మనకు అంత కరెక్ట్ గా హాయిగా ముందుకెళ్ళగలుగుతాం. ఓకేనా అండి? అయిపోయినట్టుంది కదా. అవును మేడం, ఎస్ మేడం. అయిపోయింది కదా, ఓకేనా మరి? ఓకే. ఓకే అండి, అందరికి థ్యాంక్స్. మీ గ్రూప్ వాళ్ళకి, మీ గ్రూప్ లో మీ ఎవరైతే ఈ జూమ్ క్లాస్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒక్కటి ఏంటంటే ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన అనుభవాలను పంచుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. ఇంకా వింటూ ఉంటే వినాలనిపిస్తా ఉంది. అంతే మేడం, ఎవరైనా మన స్వ అనుభవం, అంతే పత్రిజీ గురువు గారు ఎప్పుడు చెప్పేది, మీ స్వ అనుభవాన్ని మీరు పొంది పక్క వాళ్ళకి చెప్పండి, అప్పుడే మనం కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. ఎప్పుడు ధ్యానం చేసినప్పుడు మన సంకల్పం సత్సంకల్పం అయినప్పుడు మాస్టర్స్ మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అది మనం ప్రతిదానికి చూసిన ప్రతిదానికి నేను సంకల్పం పెడుతున్నా అవ్వాలి అని అంటే అక్కడ అవ్వవలసిన దాన్ని అవసరం ఉంటే వేస్ట్ అవుతుంది. చేసుకోవద్దు, అది వేస్ట్ ఎప్పుడు చేసుకోవద్దు. ఎప్పుడైతే అవసరమో అప్పుడే యూజ్ చేసుకోవాలి. అది అది కరెక్ట్. యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేయదు మేడం. అక్కడ మన చేయదు, సంకల్పం సత్సంకల్పం అయితేనే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ అంటే అక్కడ చేస్తుంది. మనల్ని టెస్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళు ఆ ఎరుక అంతే. స్థితిలో ఉన్నారా లేదా, నేను అనుకున్నది అయితేనే ధ్యానం కరెక్ట్, లేదంటే అవ్వదు, అట్లా కాకుండా నేను కోరుకున్న దానికి ఇక్కడ పని జరగవలసిన అవసరం ఉంది కాబట్టి మాస్టర్ హెల్ప్ చేశారు, అవసరం లేకపోతే చేయలేదు అనే ఆ అవేర్నెస్ కూడా మనకు ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు అక్కడ మాస్టర్స్. అందువల్ల మనకి ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనం యూనివర్స్ వర్క్ గానే అది చేసామంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అది ఎప్పుడు అనుభవం అవుతుంది అని అంటే మనకు సాధన మూలకంగా అనుభవం అవుతుంది. ఎవరు చెప్పినా రాదు అది. అదే ఆ విధంగా ఓకే ఆ మేడం, విధంగా థ్యాంక్ యూ. నేను వెళ్తున్నాను. ఓకే, బాయ్. ఓకే మేడం. ఓకే. ఇంత అద్భుతంగా చెప్పినందుకు, మీకు మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరఫున మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్, మనము సెషన్ ఎండ్ చేసే ముందు అమృత వాక్యాలు చెప్పుకుందాం మాస్టర్స్. అహింసో పరమో ధర్మ, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః, లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో జయ హో జయ హో, జయ జయ జయ. థ్యాంక్ యూ మాస్టర్స్.